స్కూల్ హాలో చెస్ బోరు నిశ్శబ్దంగా వెలిగింది. ఆ బోరు ముందు కూర్చున్న బాలుడి కళ్ళలో యుద్ధం మొదలైంది. నలుపు తెలుపు గడులు చిన్నవిగా కనిపించాయి, కానీ వాటిలో అతనికి పెద్ద ప్రపంచం కనిపించింది. తాత చెప్పిన ఓపిక మాట అతని మనసులో నిలిచింది. ఎత్తు వేయడానికి ముందు శ్వాసను వినమని ఆయన నేర్పాడు. మొదటి గేమ్లో చేతులు కొంచెం వణికాయి, అయినా అతని చూపు బోరును వదలలేదు. రాణిని త్వరగా కదిలించి ఒక పొరపాటు చేశాడు. ఆ తప్పు అతనికి తొందర ధరను చూపించింది. గేమ్ ఓడిపోయిన తరువాత కూడా అతను కుర్చీ నుంచి లేచిపోలేదు. ప్రతి ఎత్తును మళ్ళీ చూసి పాఠం వెతికాడు. నైట్ వంకరగా కదిలినప్పుడు ఒక కొత్త దారి తెరుచుకుంది. నేరుగా వెళ్ళకపోయిన గమ్యం చేరవచ్చని అతను గ్రహించాడు. ఆన్లైన్ గురువు చూపిన పాత మ్యాచ్ మళ్ళీ గుర్తొచ్చింది. పెద్దవాళ్ళు గెలిచింది బలంతో కాదు, చూపుతో అని తెలిసింది. అమ్మా తెచ్చిన టిఫిన్ పక్కనే చల్లారిపోయింది, కానీ ఆమె చూపు అతనికి ధైర్యంగా మారింది. రెండో రౌండ్లో అతని శ్వాస స్థిరంగా మారింది. ఎత్తులు ఇప్పుడు తొందర కాదు, ఆలోచనగా మారాయి. ప్రతి దాడి వచ్చినా అతను కంగారు పడలేదు. రక్షణలో కూడా సృజన దాగి ఉంటుందని చూశాడు. చివరి గేమ్లో ఒక చిన్న పావు ముందుకు కదిలింది. ఆ చిన్న అడుగు మొత్తం బోర్డును మార్చింది. గెలుపు వచ్చిన క్షణం హాలు చప్పట్లతో నిండింది. అతని మనసులో మాత్రం తాత నవ్వు వినిపించింది. చెస్ బోర్ మడిచిన పాఠం మిగిలింది. జీవితం కూడా ఓపికతో వేసిన ఎత్తులాటే. స్కూల్ హాల్లో చెస్ బోర్డ్ నిశ్శబ్దంగా వెలిగింది. ఆ బోర్డు ముందు కూర్చున్న బాలుడి కళ్ళలో యుద్ధం మొదలైంది.
అతనికి పెద్ద ప్రపంచం కనిపించింది. తాత చెప్పిన ఓపిక మాట అతని మనసులో నిలిచింది. ఎత్తు వేయడానికి ముందు శ్వాసను వినమని ఆయన నేర్పాడు. మొదటి గేమ్లో చేతులు కొంచెం వణికాయి, అయినా అతని చూపు బోర్డును వదలలేదు. రాణిని త్వరగా కదిలించి ఒక పొరపాటు చేశాడు. ఆ తప్పు అతనికి తొందర ధరను చూపించింది. గేమ్ ఓడిపోయిన తరువాత కూడా అతను కుర్చీ నుంచి లేచిపోలేదు. ప్రతి ఎత్తును మళ్ళీ చూసి పాఠం వెతికాడు. నైట్ వంకరగా కదిలినప్పుడు ఒక కొత్త దారి తెరుచుకుంది. నేరుగా వెళ్ళకపోయిన గమ్యం చేరవచ్చని అతను గ్రహించాడు. ఆన్లైన్ గురువు చూపిన పాత మ్యాచ్ మళ్ళీ గుర్తొచ్చింది. పెద్దవాళ్ళు గెలిచింది బలంతో కాదు చూపుతో అని తెలిసింది. అమ్మ తెచ్చిన టిఫిన్ పక్కనే చల్లారిపోయింది. కానీ ఆమె చూపు అతనికి ధైర్యంగా మారింది. రెండో రౌండ్లో అతని శ్వాస స్థిరంగా మారింది. ఎత్తులు ఇప్పుడు తొందర కాదు ఆలోచనగా మారాయి. ప్రతి దాడి వచ్చినా అతను కంగారు పడలేదు. రక్షణలో కూడా సృజన దాగి ఉంటుందని చూశాడు. చివరి గేమ్లో ఒక చిన్న పావు ముందుకు కదిలింది. ఆ చిన్న అడుగు మొత్తం బోర్డంను మార్చింది. గెలుపు వచ్చిన క్షణం హాల్ చప్పట్లతో నిండింది. అతని మనసులో మాత్రం తాత నవ్వు వినిపించింది. చెస్ బోర్డు మడిచిన పాఠం మిగిలింది. జీవితం కూడా ఓపికతో వేసిన ఎత్తులాటే.